ఇది కూడా ఉంది. ఓకే సార్. బాబా ఇట్రా కుమారాడి అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్ కుమార్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ ఏలూరు అండి. ఈరోజు జాయింట్ కంట్రోలర్ మరియు డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వారి ఆదేశాల మేరకు ఈరోజు రైస్ షాప్ని తనిఖీ చేయడం జరిగిందండి. తనిఖీలో 3 బ్రాండ్లు 1 kg వరకు వ్యత్యాసం ఉండడం జరిగింది. ఆ 3 బ్రాండ్లు కూడా సీజ్ చేయడం జరిగిందండి. ఇకపై తనిఖీలు కూడా చేపడతాం. PDS రైస్ అంటే మాట్లాడతాం. అంటే మేము ఏంటంటే జస్ట్ రేటు అది కరెక్ట్గా ఉండాలి అని చెక్ చేయడం వరకు మాట్లాడతాం. ఈరోజు మనకి కంప్లైంట్ మీద ఒక రైస్ షాప్లో తక్కువ తూకం ఇస్తున్నారు అనే కంప్లైంట్ మీద మన ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు వెళ్ళి చెక్ చేయడం జరిగిందండి. చంద్రశేఖర రైస్ మర్చెంట్ అనే షాప్లో చెక్ చేస్తే మనకి అక్కడ 3 రకాల బ్రాండ్స్ని చెక్ చేయడం జరిగింది. 999 బ్రాండ్ ఒకటి, రాజ్ కుమారి అనే బ్రాండ్ ఒకటి, వల్లూరి అనే బ్రాండ్ ఒకటి. వీటి 3 ప్యాకెట్ల మీద కూడా 26 కిలోలు అని దాని మీద మెన్షన్ చేసి ఉంది. బట్ మనం క్రాస్ చెక్ చేసినప్పుడు 25 kgలుగా కొన్ని బస్తాలు ఉన్నాయి. అన్ని బస్తాలు కొన్నిట్లో 26 ఉన్నాయి, కొన్నిట్లో 25 అనేది కనుగొనడం జరిగింది. సో ఇది షాప్ అతని మీద కేసు నమోదు చేస్తామనేది జరిగింది. అండ్ షాప్ అతనికి మరియు మ్యానుఫ్యాక్చరర్కి కూడా ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే అంటే దీంట్లో వినియోగదారులు గమనించవలసింది ఏంటి అని అంటే, మనకి ఇప్పుడు మార్కెట్లో 25, 26 2 రకాల పరిమాణంలో బస్తాలు లభ్యమవుతూ ఉన్నాయి. కాబట్టి కొనేటప్పుడు ప్రతి షాప్లో కాటా మీద ఒకసారి పేమెంట్ వేయించుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటే మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఏదైనా కానీ అంటే మనకి అనుమానం కానీ లేకపోతే 26 అని 25 కిలోలు అమ్మినట్టయితే మాకు 08812295981 మీద మీరు కంప్లైంట్ చేస్తే తప్పక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో రైస్ మర్చెంట్స్ని కోరేది కానీ వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే, మీరు సరుకు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు అంటే మీకు ఎటువంటి సరుకు వస్తుంది అనేది కూడా గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా కానీ ఇటువంటి అంటే 25 కిలోలు 26 అని రాసి 25 కిలోలు వ్యాపారం చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ కేసుల్ని మళ్ళీ అటువంటి కేసులు దాన్ని చూసిన తర్వాత కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అందుకని వాళ్ళకి వ్యాపారస్తులందరికీ 1కి 2 సార్లు వాళ్ళు ఏదైనా కానీ తప్పిదం చేయకుండా వ్యాపారం చేసుకోవాల్సిందిగా